కొల్లేరుకు సంబంధించి అది అభయారణ్యం. దాంట్లో ఆక్రమణలు తొలగించమని గతంలో సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఒక సాధికారక కమిటీ కూడా వేస్తే దగ్గరుండి ఆ కమిటీ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అప్పుడు లవ్ అగర్వాల్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ ఇద్దరికి కూడా 45 రోజులు గడువిచ్చి దాంట్లో ఉన్నవన్నీ ధ్వంసం చేసి తీరాలి అంటే మొత్తం కొల్లేరు కాదు ఆ దారి మొత్తాన్ని ధ్వంసం చేసి తీరాలంటే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజున జరిగింది. దాని ఇంపాక్టే ఆ తర్వాత బుడమేరు వరదలు రాలేదు. బుడమేరుకి సంబంధించి మళ్ళీ మునిగింది మొన్ననే. ఎందుకని మళ్ళీ అక్కడ కట్టలు వేసేయడం వల్ల బుడమేరు వాటరు ఫ్లో ఎక్కడంటే డౌన్ అంటే డైరెక్ట్గా ఉప్పుటేరు మీదుగా కొల్లేరుకు పోవాల్సింది. అక్కడ ఎప్పుడైతే కట్టలు కట్టేశారో ఇక్కడ మళ్ళీ బుడమేరు పొంగినటువంటి సందర్భం వాస్తవంగా పొంగిన తర్వాత ఒక రోజులో వెళ్ళిపోవచ్చు ఆ కింద కనుక ప్రాబ్లం లేకపోతే. బట్ అట్లాంటి పరిస్థితిని ఫేస్ చేసింది. వాస్తవంగా అయితే ఇక్కడ బుడమేరుని ఇటు కృష్ణానదిలోకి మళ్ళించేశారు కాబట్టి ఆ కింద ప్రాబ్లం లేదన్నటువంటి రూట్లో మళ్ళీ కట్టేసేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కట్టినటువంటిది ఈ బుడమేరు వాటర్ని ఎక్కడికి తీసుకెళ్ళి కలుపుతున్నారు, పోలవరం కాలువలో కలుపుతున్నారు. ఆ పోలవరం 17,500 క్యూసెక్కుల నీళ్ళకి సంబంధించి తీసుకెళ్ళి కలుపుతుంది. కానీ దాని మూత వచ్చేటప్పటికి ఇబ్రహీంపట్నం దగ్గర చిన్నదిగా ఉండటమే అసలు సమస్య తలెత్తుతున్నటువంటిది. దానికి తోడు కృష్ణలో వరద వచ్చినప్పుడు అవి వెళ్ళకనే కదా మొన్నటిసారి రివర్స్లో వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి బుడమేరు సమస్య పరిష్కారం కావాలంటే బెజవాడ వాసులతో సహా ఉప్పుటేరు రివర్స్ వాటర్ వలన ముంపు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాలు అవన్నిటికీ కూడా పరిష్కారం కావాలంటే ఇక్కడ క్లియర్ కావాలి. కానీ లక్షలాది మంది దాంట్లో లంచాలు ఇచ్చేవాళ్ళు, దాని వెనకాల నడిపించేవాళ్ళు అనేక మంది ప్రజాప్రతినిధులు కృష్ణా పశ్చిమ గోదావరి పాత ఉమ్మడి కృష్ణా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్ల పడగలెత్తిన వాళ్ళందరూ దాని మీదనే బాగుపడ్డటువంటి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలు కొల్లేరుకి సంబంధించి క్లియర్ చేయమని చెప్పేసి చేస్తామని చెప్పేసి ఇప్పుడు అధికారులు వెళ్తున్నారు. అధికారులకి వాళ్ళు ఏం చెప్తారు, అయ్యా ఇది మంచినీటి సరస్సు దీని జోలికి రాబాకండి అని చెప్తుంటారు. మేము ఇవన్నీ కూడా రాష్ట్రానికి నివేదిక ఇస్తాం కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్తున్నారు అధికారులు. ఓవరాల్గా కొల్లేరు ఆపరేషన్ జరుగుతుందా సందేహాస్పదమే.